ఫ్రెష్ వాటర్ని ఫ్లో చేస్తాను. మూసీలో ఉన్న కాలుష్యం ఈరోజు నగరంలో ఉండే అన్ని డ్రైనేజ్ వ్యవస్థలన్నీ అక్కడికి వస్తున్నాయి అధ్యక్ష. నగరంలో 783 స్క్వేర్ కిలోమీటర్లు టెరైన్ ఇట్లు ఉండడం వల్ల ఇక్కడ ఉండే డ్రైనేజ్ వ్యవస్థ కానీ, వర్షాలు కానీ, కాలుష్యం నీరు కానీ, పరిశ్రమల నీళ్లు కానీ మూసీలకి వచ్చి చేరుతున్నాయి అధ్యక్ష. ఈరోజు ఈ డ్రైనేజ్ వ్యవస్థను మొత్తం అరెస్ట్ చేసి సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టి ఆ వాటర్ని ట్రీట్ చేసి ఆ వాటర్ని కూడా హైదరాబాద్ నగరంలో కన్స్ట్రక్షన్ పరిశ్రమలకు వాడాలని, ఇండ్లు కట్టుకోవడానికి, నిర్మాణానికి వాడడానికి, పరిశ్రమల నీళ్లు వాడడానికి, డేటా సెంటర్స్కు నీళ్లు చాలా అవసరం అధ్యక్ష. ఈ గ్రే వాటర్ని డేటా సెంటర్స్కి ఇవ్వడానికి ఈరోజు ఒక బ్రహ్మాండమైన ప్రణాళికతో మనం ముందుకు వస్తున్నాం అధ్యక్ష. ఈ నగరాన్ని మొత్తం ఈరోజు కోర్ అర్బన్ రీజియన్లో, పెరి అర్బన్ రీజియన్, ఈ పెరి అర్బన్ రీజియన్లో కూడా పరిశ్రమలు పెట్టడానికి అవసరమైన మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ క్రియేట్ చేసినాం. అది 10,000 స్క్వేర్ కిలోమీటర్ల అధ్యక్ష. ఔటర్ రింగ్ రోడ్ అవుట్ సైడ్, రీజనల్ రింగ్ రోడ్ ఇన్సైడ్ 10,000 స్క్వేర్ కిలోమీటర్ల ప్రాంతంలో పరిశ్రమలు పెట్టడానికి అవసరమైన ప్రణాళికలన్నీ సిద్ధం చేసి రేడియల్ రోడ్ చేసి భారత్ ఫ్యూచర్ సిటీ అని ఒక 30,000 ఎకరాలలో ఒక కొత్త నగరాన్ని నిర్మించాలని ఈరోజు ఒక బ్రహ్మాండమైన ప్రణాళికతో, ఒక కార్యాచరణతో మనం ముందుకు వస్తున్నాం అధ్యక్ష. సో ఈ ప్రణాళికలన్నీ కూడా ఈరోజు మన సభ్యులు ఏదైతే ప్రశ్నలు అడిగినరో, ట్రాఫిక్ రిలేటెడ్ ఎలివేటెడ్ కారిడార్స్ ఏమైనా అంటుండ్రో, ఈ నగరానికే పరిమితం చేయకుండా 2,000 స్క్వేర్ కిలోమీటర్ల పైన ఉన్న కోర్ అర్బన్ రీజను దానిపైన 10,000 స్క్వేర్ కిలోమీటర్లకు విస్తరించి రీజనల్ రింగ్ రోడ్డు లోపల ఒక బ్రహ్మాండమైన అద్భుతమైన నగరము, నగరంతో పాటు నిర్మాణానికి అవసరమైన పరిశ్రమలు పెట్టడానికి అవసరమైన కార్యాచరణని, ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఈరోజు డెవలప్ చేయాలనుకున్నాం. రీజనల్ రింగ్ రోడ్ అవుట్ సైడ్ నుంచి దాదాపు 1,00,000 స్క్వేర్ కిలోమీటర్లు ఉంటుంది అధ్యక్ష తెలంగాణ. ఆ తెలంగాణ మొత్తం వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, వ్యవసాయాన్ని చేయాలని ఒక కాంప్రహెన్సివ్ ప్యూర్ రేర్, ప్యూర్లో వచ్చేసి సర్వీస్ సెక్టర్, ప్యూర్లో వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, రేర్లో వచ్చేసి అగ్రికల్చర్ సెక్టర్, అంటే ఒక కాంప్రహెన్సివ్ ప్రణాళిక. ఈ కార్యాచరణ మొత్తం అమలు చేయడానికి ఇప్పుడు మనం పాలసీని అడాప్ట్ చేసుకున్నాం అధ్యక్ష. ఈ పాలసీతో పాటు టూరిజం పాలసీ, స్పోర్ట్స్ పాలసీ, ఇండస్ట్రియల్ పాలసీ, ఎనర్జీ పాలసీ, వీటన్నిటిని కూడా ఒక పాలసీస్ తీసుకొచ్చినాం అధ్యక్ష. పాలసీ లేకుండా పనిచేస్తే గతంలో జరిగినట్టు నచ్చితే నజరానా, నచ్చకపోతే జుర్మానా అనే విధానాన్ని ఈరోజు నియంత్రించాలని ప్రభుత్వము పారదర్శక